గ్యామ్ అధునాతన కంబైన్డ్ హార్వెస్టర్ కానీ ప్రపంచవ్యాప్తంగా 40 నుంచి 50 దేశాలకి ఏది చూపిస్తారు మీరు? ఇది కట్టర్ బార్ అంటారు సార్. ఇది 7 అడుగుల 2 అంగుళాలు ఏ ఫీల్డ్ అయినా కానీ నెంబర్ 1గా వస్తుంది సార్. 4,500 రూపాయలు రైతుకి కలిసి వస్తుంది సార్. ఎంత సబ్సిడీ వస్తుందంట రైతులకి? ఇది 40 నిమిషాలు 45 నిమిషాలు కోసేస్తున్నాయి. మీరు రోజుకి ఎన్ని ఎకరాల్లో కోతకు వస్తారు? మెయింటెనెన్స్ జీరో అండి. దీనికి గంటకు 10 నిమిషాల పైన తేడా వస్తుంది. 500 పెంచి పెట్టినా కూడా రైతుకి ఇదే ఆదాయం. తక్కువ టైంలో అయిపోతుంది రైతుకి. వ్యవసాయంలో యాంత్రీకరణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వ్యవసాయ యంత్రాల వినియోగం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఈ ఆధునిక వ్యవసాయ యంత్రాల్లో ది బెస్ట్ను రైతులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది కర్షక మిత్ర. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరి కోత నూర్పిడి యంత్రం గ్యామ్ కేవలం 45 నుంచి 50 నిమిషాల వ్యవధిలో ఎకరం కోతను పూర్తి చేస్తూ ఉంది. అలాగే దిగబాటి పొలాల్లో కూడా అతి సమర్థవంతంగా యంత్రం పనితీరు ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రంతో వరి కోసినప్పుడు వడ్లను నష్టపోయే సమస్య లేదు. అత్యంత సమర్థవంతంగా పడిపోయిన వరిపైన కూడా సునాయాసంగా లేపి ఈ యంత్రం తీసుకుంటా ఉంది. అలాగే గింజ కూడా రాలకుండా చాలా జాగ్రత్తలు అనేవి యంత్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ కంబైన్డ్ హార్వెస్టర్ను ఒక రకంగా మల్టీ క్రాప్ హార్వెస్టర్గా కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క వరి పంటే కాదు, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ వంటి పంటలను కూడా ఈ బ్లేడ్ల అమరికలో కొద్దిపాటి మార్పులు చేసుకుని ఉపయోగించుకునే వీలుంది. యంత్రం ఆపరేషన్లో ఎటువంటి సులభతరమైన అంశాలు ఉన్నాయి, అలాగే యంత్రం యొక్క ధర ఏ విధంగా ఉంది వంటి అంశాల గురించి గ్యామ్ కంపెనీ ప్రతినిధి సాయి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సాయి గారు. అండి, ఈ గ్యామ్ అధునాతన కంబైన్డ్ హార్వెస్టర్ని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. గతంలో అనేక రకాల కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. దీని యొక్క ప్రత్యేకత ఏంటండి? సార్ యాక్చువల్గా ఇది మెషిన్ మన ఇండియాకి కొత్తగా వచ్చింది సార్. కొత్తగా అంటే 4 సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ టెక్నాలజీ అయితే ఆల్రెడీ చైనా, థాయిలాండ్ ఇలాంటి ఏరియాలో ఎప్పటి నుంచో తిరుగుతుంది. మెయిన్ ఈ మిషన్ వచ్చేసరికి మనకి వరల్డ్ స్టార్ అనే కంపెనీలో తయారవుతుందండి. ఇది ఇండియాలో గోదావరి అగ్రో మిషనరీ కింద కంపెనీ రిజిస్టర్ చేసి ఇండియాలో స్థాపించారనమాట మన ఇండియన్స్ కోసం. సార్ ఈ గ్యామ్ మిషన్ ప్రత్యేకత వచ్చి మనకి ఎన్నో రకాల కోత మిషన్లు అనేవి ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం. కాకపోతే ఇది వచ్చేసరికి లేటెస్ట్ టెక్నాలజీ సార్. మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇప్పుడు వరి కోత మిషన్లు మనం చూస్తే జనరల్గా 3 నుంచి 5 టన్నుల వరకు బరువు ఉంటున్నాయి. వాటిలో అండ్ హార్స్ పవర్ కూడా వచ్చి 60 హార్స్ పవర్ లేదా 68 హార్స్ పవర్ మట్టుకే ఉంటున్నాయి. వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత ఖరీదు పెట్టి 4 నుంచి మన కోత మిషన్లు ఉన్నా మేజర్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే గింజ లాస్. ఈ వడ్ల లాస్ అనే దాన్ని మటుకు ఏ కంపెనీ కూడా దాన్ని పూర్తిగా అడ్రస్ చేయలేకపోతుంది. ఎకరానికి 3 క్వింటాల వరకు నష్టపోతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో రైతులు. అవును సార్. దానికి ఏంటంటే వాళ్ళకి ఉన్న టెక్నాలజీలో చిన్న థ్రెషర్ బార్ ఉండడం వల్ల అండ్ హార్స్ పవర్స్ ఇవన్నీ డిఫరెన్స్ ఉండడం వల్ల కూడా మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది. మన గ్యామ్ మిషన్ అనేది ఏంటంటే టెక్నాలజీ మనకు కొత్త, కానీ 4 సంవత్సరాలు అయింది ఇండియా వచ్చి. కానీ ప్రపంచవ్యాప్తంగా 40 నుంచి 50 దేశాలకి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్. ప్రత్యేకత ఏంటండి అసలు? ఈ ప్రత్యేకత వచ్చేసరికి సార్ మేజర్గా మనం మాట్లాడుకుంటే దీని కట్టర్ బార్ సార్ 7 అడుగుల కట్టర్ బార్ ఉంది. అలాగే 2.2 మీటర్ థ్రెషర్ యూనిట్ ఉంది. కట్టర్ బార్ అంటే సహజంగా ఏది చూపిస్తారు మీరు? ఇది చూపిస్తాను సార్. ఇది కట్టర్ బార్ అంటారు సార్. ఇది 7 అడుగుల 2 అంగుళాలు ఉంటుంది. పెద్ద కట్టర్ బార్ వల్ల ఏంటంటే మన కటింగ్ అనేది ఎక్కువ ఏరియా అవుతుంది. భూమి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి పడిపోయిన ఫీల్డ్ కూడా కట్ అవడానికి కూడా ఈ కట్టర్ బార్ డిజైన్ వల్లే. సో మనకి చాలాసార్లు ఏంటంటే ఉన్న కోత మిషన్లు మనకి మామూలుగా ఫీల్డ్ బాగున్నప్పుడు బాగానే కోత చేస్తున్నాయి, కానీ పడిపోయిన ఫీల్డ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా మొత్తం వరి చేలంతా కూడా పడిపోద్ది. అలాంటి మిషన్ రెగ్యులర్గా ఉండే కోత మిషన్తో అయితే 3 గంటలు పడుతుంది సార్. ఒక రైతుకి 3 గంటలు పడిపోయిన ఫీల్డ్ కొయ్యాలంటే ఎకరాకి 9,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మన మిషన్ స్పెషాలిటీ ఏంటంటే 1 గంటన్నర లోపే పడిపోయిన ఫీల్డ్ని కూడా కోస్తుంది. అది కూడా ఎలాంటి ధాన్యం లాసు లేకుండా కోస్తుంది. మీకు అక్కడ 9,000 అయ్యేదైతే ఒక 4,000 నుంచి 4,500 రూపాయ మీకు ఇది కూడా కోత అనేది జరుగుతుంది అనమాట. పడిపోకుండా ఉన్న ఫీల్డ్ అయితే ఒక 40-50 నిమిషాలు. పడిపోయిన ఫీల్డ్ అయితే అసలు ఇంక ఇందులో తిరుగులేదు సార్. 40 నుంచి 50 నిమిషాల లోపే కోస్తుంది. ఈ కోత ఇంత త్వరగా అవడానికి కూడా కారణాలు ఏంటంటే, ఒకటి కట్టర్ బార్ అయితే, 2 దీని థ్రెషింగ్ యూనిట్, అలాగే దీని ఇంజిన్ హార్స్ పవర్ 102 HP హార్స్ పవర్ అండి. జనరల్గా మార్కెట్లో ఉన్న ఎప్పటి నుంచి ఉన్న మిషన్లు కనుక చూసుకుంటే 60 నుంచి 68 HP మటుకే ఉన్నాయి.
అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే దీని గ్రెయిన్ ట్యాంక్ వచ్చేసరికి 14 బస్తాలు సార్. 14 బస్తాల వల్ల ఏమవుతుందంటే మామూలు రెగ్యులర్ హార్వెస్టర్స్ వచ్చేసరికి 8 నుంచి 10 బస్తాలు ఉన్నవి ఒక్కసారి అన్లోడ్, ఒక ఎకరం కోసిన తర్వాత 3 సార్లు అన్లోడ్ చేయడానికి తిరగాల్సి వస్తుంది. కానీ అదే మన మెషిన్ వచ్చేసరికి ఏంటంటే 2 సార్లు తిరిగితే సరిపోద్ది. 14 బస్తాలు ఇది అవడం వల్ల గంటకి దాదాపు 3,000 నుంచి 3,500 వసూలు చేస్తూ ఉన్నారు. ఆ సమయం అనేది లాస్ అవ్వకుండా కూడా మధ్యలో ఉపయోగపడుతుంది రైతుకు ఉపయోగపడుతుంది సార్. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మా ఓనర్లు కూడా చెప్పేది ఏంటంటే ఈ మిషన్ ఓనర్ కన్నా కూడా రైతుకు మేలు. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతు బాగుంటేనే కదా సార్ మనం బాగుంటాం, రైతుకి ఏం కావాలో అది మనం అందిద్దాం అన్న ఉద్దేశంతోనే మా కస్టమర్లు కూడా అందరూ గ్యామ్ మిషన్నే అడుగుతున్నారనమాట. అలాగే ఈ థ్రెషర్ యూనిట్ కూడా మిగతా యంత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఏంటండి దీని స్పెషాలిటీ? యాక్చువల్గా మన మెషిన్లో స్పెషాలిటీ ఇదే సార్. ఈ థ్రెషింగ్ యూనిట్ వచ్చేసరికి మిగతా మార్కెట్లో ఉన్నట్ల కన్నా కూడా పెద్ద సార్. 2.2 మీటర్స్ మీకు థ్రెషింగ్ ఉంటుంది, డయా కూడా ఎక్కువ. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే శుభ్రమైన ధాన్యం రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం వడ్లు కూడా వేస్టేజ్ అవ్వకుండా ఉండడానికి ఇదే. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి సీవ్ బాక్స్ ఉంది చూసారా, మార్కెట్లో వచ్చే అన్ని మెషిన్ల కన్నా దీని సీవ్ బాక్స్ పెద్దదిగా ఉంటుంది సార్. దీనివల్ల ధాన్యం శుభ్రంగా ఉండి మనం ధాన్యం కొనుగోలుదారుడు కూడా చూడగానే మనకి ఈ మిషన్ నుంచి వచ్చిన ధాన్యాన్ని ముందు అడుగుతారు. అలాగే దీని బ్లోయర్ ఫ్యాన్ కూడా పెద్ద సార్. సో ఇది కూడా మొత్తం ఈ 3 కలెక్టివ్గా పనిచేయడం వల్ల మనకి ఇలా పరిశుభ్రమైన ధాన్యం వేస్టేజ్ లేకుండా బయటికి రావడానికి ముఖ్య పాత్ర ఇది పోషిస్తుంది సార్. మనకి బ్లోయర్ ఫ్యాన్ అంటే ఇదండి. అలాగే సాయి గారు, ఈ యంత్రం తిరగటానిలో కీలక భూమికి పోషించేది ఈ బెల్ట్. చాలా సందర్భాల్లో ఎక్కువ ఫీల్డ్స్లో ఫార్మర్స్ దిగిపోతుంటాయి. ఒక్కోసారి ఇరుక్కుపోయి దాన్ని తీసుకురావడానికి నానా శ్రమ, నానా ఆగచాట్లు పడుతూ ఉంటారు రైతులు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటండి? ఇప్పుడు 30 లక్షలు పెట్టుకున్న, ఎంత రేటు పెట్టుకున్న మిషన్లు ఒక దిగబాటు నేల అనేసరికి భయపడతాయి సార్. రావు అంటే రైతు మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది, అక్కడ మళ్ళీ మాన్యువల్గా మనుషులను పెట్టుకొని కూడా కోయించాల్సి వస్తుంది. మన మిషన్ ప్రత్యేకత ఏంటంటే 102 HP ఇంజిన్ కలిగి పెద్ద ట్రాక్ సార్. ఇది 56 పళ్ళ కలిగిన 550 విడ్త్తో ఒక పెద్ద ట్రాక్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి దిగబాటులో అయినా, బుడద నేల అయినా, దేంట్లో అయినా కానీ చాలా సమర్థవంతంగా, దట్టు 14 బస్తాలు ధాన్యం మోసుకొని అలాంటి బుడద నేలలో వస్తుందంటే మేజర్గా మనం ఈ ట్రాక్ గురించే మాట్లాడుకోవాలి సార్. దట్టు ఈ యంత్రం యొక్క బరువు తక్కువగా ఉండటం కూడా కొంత వెసులుబాటు. అవును సార్. వేరే మిషన్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే దీని ఫ్రేమింగ్ కానీ అంత డిజైన్ కూడా లేటెస్ట్గా ఉంది సార్. జనరల్గా ఎలాంటి కోత మిషన్ కన్నా ప్రతిరోజు రోలర్ సిస్టమ్కి గ్రీజ్ కొడితే కానీ మెషిన్ ఫీల్డ్లో తిప్పడానికి అవ్వదు. దీనివల్ల ఓనర్లు రోజుకి వాళ్ళకి ఎంతో విలువైన 1 గంట సమయాన్ని వేస్టేజ్ అవుతుందన్నమాట. ఇలా గ్రీజింగ్ కొట్టుకొని బండి అంతా ఫీల్డ్లో తిప్పాల్సి వస్తుంది. అదే మన బండి స్పెషాలిటీ ఏంటంటే ఈ స్పెషల్ డిజైన్ వల్ల రోలర్స్కి 200 గంటలకు ఒకసారి గ్రీజ్ చెక్ చేసుకుంటే చాలు సార్, కొట్టడం కూడా కాదు. సో దానివల్ల మెయింటెనెన్స్ అనేది చాలా కలిసి వస్తుంది. వేరే బండికి దేనికన్నా ఏంటంటే ఇప్పుడు మనకి మీరు ఇక్కడ చూసారు కదా, ఇది హ్యాలోగా ఉంది. సో బుడద అనేది ఇరుక్కోదు, మీకు ఇలా చెయ్యి ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. దీనివల్ల ఇది ఎంత బుడద నేలలో తిరిగినా కానీ మీకు బుడద అనేది అంటు కూడా ఉండదు. వేరే ఇతర బళ్ళు ఏవైతే మార్కెట్లో ఉన్నాయి, ఇట్లా డైలీ పొద్దున్న మనం గుణపం ఏదో పట్టుకొని 1 గంట వరకు ముందు రోజు పట్టిన బంకమట్టి అంతా తొలగిస్తే కానీ ఫీల్డ్లోకి వెళ్ళలేని పరిస్థితి అనేది ఉంటుంది. అండ్ మన ట్రాక్ సెంటర్ ట్రాక్ డిజైన్ ఉండడం వల్ల ట్రాక్ స్లిప్పేజ్ అనేది కూడా ఉండదు. కొన్ని బళ్ళకి ఏంటంటే ఇప్పుడు సైడ్ ట్రాక్ ఇస్తున్నారు, అవి ఏంటంటే పొలం గట్టుల్లో కానీ ఇటు కానీ వెళ్ళినప్పుడు ట్రాక్ సైడ్ అయిపోవడం అనేది పెద్ద సమస్య. బుడద నేలలో ట్రాక్ కనుక సైడ్ అయ్యిందంటే తీసుకోవడానికి వాళ్ళకి 1 పూట వరకు కూడా టైం పడుతుంది. మన బండిలో ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ బండి వెయిట్ కూడా మీరు చూస్తే 3 టన్నులు బరువు మటుకే ఉంది. ఎలాంటి మడ్డీ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కానీ నెంబర్ 1గా వస్తుంది సార్. బెల్ట్ ఉంది కదండి, ఇది ప్లాస్టిక్ మోడ్ లాగా అనిపిస్తుంది, ఏంటండి దీనిది? ఇది రబ్బర్ ట్రాక్ అంటారు సార్. ఐరన్ కోర్తో రబ్బర్ ట్రాక్ అనేది తయారు చేయడం జరుగుద్ది. మధ్యలో మనకి ఐరన్ పళ్ళులా ఉండి దాని మీద రబ్బర్ అనేది వస్తుంది అనమాట. బ్రైట్ జీవితకాలం ఎంత అండి? యాక్చువల్గా అయితే ఇది ఫీల్డ్ టు ఫీల్డ్ మారుతుంది సార్. మన బండికి అయితే కనుక ఇప్పుడు మనం ఏ బండి అయితే చూస్తున్నామో ఈ ఓనర్ గారు అప్పుడే 1400 గంటలు దీన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు మీకు కనబడుతుంది ఈ ట్రాక్ లైఫ్ ఎలా ఉందనేది. మామూలుగా రౌండ్గా తిరుగుతూ వస్తుంది కంబైన్డ్ హార్వెస్టర్. దీని స్పెషాలిటీ ఏంటండి? రెగ్యులర్గా మనం కోయించుకునే కోత మిషన్కి ఏంటంటే సైడ్ నుంచి మనం దాన్ని అన్లోడింగ్ ఆగర్ అంటాం సార్. అది సైడ్ నుంచి ఇలా మాన్యువల్గా ఓపెన్ చేసుకొని మనం అన్లోడ్ అనేది ఓన్లీ ఒక పక్కకే చేస్తారు. మన మిషన్ వచ్చేసరికి ఆగరు 360 డిగ్రీలు తిరుగుతుంది సార్. సో ఇప్పుడు ఒక గట్టు మీద ఉన్న ట్రాక్టర్లో అన్నా కూడా మనం డైరెక్ట్గా అన్లోడ్ చేయగలుగుతాం. ట్రాక్టర్ కోసం ఇది వెయిట్ చేయాల్సిన పని లేదు. ట్రాక్టర్ ఎక్కడికి ఉందో అక్కడే మిషన్ వెళ్ళి అన్లోడ్ చేసుకొని రాగలుగుతుంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న
ఎదుర్కొంటున్న సమస్యలను గమనించి ఆ సమస్యలను అధిగమించే విధంగా ఆధునిక పరిజ్ఞానంతో ఈ గ్యామ్ కంబైన్డ్ హార్వెస్టర్ని రూపొందించారు. రైతులకు అదనంగా ఉపయోగాలు ఏంటండి దీనివల్ల? ఎందుకు గ్యామ్కి రావాలి అంటే చాలామంది తెలియక పాతకాలం బండ్లు ఏవైతే ఉన్నాయో అవే వాడుతున్నారు సార్. అంటే ఈ ఎంత రేటు పెట్టి కొన్నా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కోత మిషన్ అంటే మనకు ధాన్యం వేస్టేజ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది, ఇంకా మనం దాంతోనే చేయించుకొని అలాగే చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు కూలీలు ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు. కానీ మనకు ఒక లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది, దాంతో గింజ వేస్ట్ అవ్వదు. ఓకే అంటే ఒక 2 నుంచి 3 బస్తాలు మినిమంగా ఒక బండితో మనకి మిగులుతుంది అనుకుంటే ఇంచుమించు 4,000 నుంచి 4,500 రూపాయలు రైతుకు కలిసి వస్తుంది సార్. అక్కడ గంట 40 నిమిషాలు కోసే మిషన్ ఇక్కడ 50 నిమిషాలు 40 నిమిషాల్లోనే కోస్తుంది అనమాట. అలా కోత ఖర్చు కూడా తగ్గుతుంది. దీనివల్ల కలిగే ఉపయోగాలని దీన్ని ఉపయోగిస్తే కానీ రైతు తెలుసుకోలేడు. సో ఈ యంత్రాలు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయండి సార్. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో 500 నుంచి 600 మిషన్ల వరకు ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఏమవుతుందంటే మన మిషన్ ఎక్కడికైతే కోతకి వెళ్ళిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 15 రోజులు అవుతుంది సార్ ఈ మిషన్. ఈ ఏరియాలో రైతులు మాకు ఇదే కావాలని అడగడం వల్ల ఇది ఇక్కడిక్కడే వస్తుంది. అదే మనకి ఎక్కువ ఏరియాలకి స్ప్రెడ్ అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా మిగతా రైతులకి చేరుతుంది. గ్యామ్ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మిషన్లు అమ్మడం ఒకటే కాదు సార్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ. ప్రతి రాష్ట్రంలో కూడా మేము ఒక స్పేర్ పార్ట్స్ హబ్ అనేది పెట్టాం. మనకి తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద స్పేర్ పార్ట్స్ హబ్ ఉంది. మీకు షోరూమ్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఉంది, రాజమండ్రి ఉంది, తాడేపల్లిగూడెం ఉంది, విజయవాడ ఉంది, నెల్లూరు ఉన్నది. అలాగే మీరు కర్ణాటకలో వెళ్తే సింధనూరు, దావణగిరి అటు ఉన్నాయి. ఒరిస్సాలో అయితే ఇంచుమించు ఒక 15 పైగా మనకి ఈ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ షోరూమ్స్ కానీ సర్వీస్ కానీ మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకు మనకి ఇంత ఉండాలంటే మెషిన్ అమ్మడం అనేది ఎవరన్నా అమ్ముతారు సార్, కానీ ఫీల్డ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎంత త్వరగా సర్వీస్ ఇస్తాం అన్న దాన్ని బట్టి మా ఓనర్కి అనేది మేలు జరుగుతుంది అనమాట. పూర్తి స్థాయిలో రైతుకి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే మీరు దాన్ని సాల్వ్ చేసే విధంగా ఈ సర్వీస్ పాయింట్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ సార్. ఇప్పుడు సో ఎంత అత్యాధునిక యంత్రమైనా రైతు కొనుగోలు చేసే స్థాయిలోనే ఉండాలి. ఇవాళ ఒక రైతు కొనుగోలు చేసి దీనికి బాడుగు తిప్పడం ద్వారా కొంతమంది ఉపాధి పొందుతున్నారు, నిరుద్యోగ యువత కూడా దీంట్లో చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో లభ్యమయ్యే యంత్రాలతో పోలిస్తే దీని ధర ఏమైనా రైతుకు అందుబాటులో ఉందా? చాలా అందుబాటులో ఉందని చెప్పొచ్చు సార్ మనకి. ఎందుకంటే 60 HP ఇంజిన్ నుండి ఒక 10 బస్తాలు గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న మిషన్లే మనకి దాదాపుగా 27 నుంచి 30 లక్షల వరకు అమ్ముతున్నారు. మనది 102 HP ఇంజిన్ నుండి 14 బస్తాలు ధాన్యం కెపాసిటీ ఉన్న బండి కూడా మనం 23 లక్షలకే రైతులకు అందిస్తున్నాం సార్ ఇప్పుడు. అలాగే ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. పెద్ద బ్యాంకులో 3-4 బ్యాంకులు మనకి ఫైనాన్స్ చేస్తున్నాయి. ఇంచుమించు 15-16 లక్షల వరకు కూడా క్యాండిడేట్ ప్రొఫైల్ బట్టి ఫైనాన్స్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో ఎంత సబ్సిడీ వస్తుందంట రైతులకి? అంటే సబ్సిడీ వచ్చేసరికి కోత మిషన్లు ఏ కంపెనీ కోత మిషన్ కొనుక్కున్నా కానీ 8,80,000గా కంపెనీ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసింది సార్. మీరు ఆ వివరాల కోసం మీ దగ్గరలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని సంప్రదిస్తే మీకు దాని వివరంగా చెప్తారండి. 8,80,000 గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. అది రైతు నేరుగా కట్టాలా, ప్రభుత్వం నేరుగా రైతుకి ఇస్తుందా సార్? ఇప్పుడు డీబీటీ అనే స్కీమ్ వచ్చింది కాబట్టి మొత్తం మిషన్ ధర అంతా కూడా మనం బ్యాంక్ వరకు కడితే వాళ్ళు 50% లోన్ ఇస్తారండి. ఆ మొత్తం డీడీని మాకు అందించిన తర్వాత మేము మీకు మెషిన్ డెలివరీ చేస్తాం. సబ్సిడీ పోర్షన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి, ఎవరైతే మెషిన్ వన్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి పడుతుందండి. ప్రభుత్వానికి కంపెనీకి ఏం రిలేషన్ లేదు, రైతుకి ప్రభుత్వానికి మధ్య ఉంటుంది ట్రాన్సాక్షన్ అంతా. అవును సార్. ఈ మధ్యన కొత్తగా వచ్చిన స్కీమ్లన్నీ కూడా రైతు ఎవరైతే కొనుగోలుదారులో వాళ్ళకే లబ్ధి కూరేలాగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి ఆ స్కీమ్ ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది సార్. అండ్ వారంటీ, స్పేర్ పార్ట్స్ సపోర్ట్ కూడా మనం చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ ఖరీదే చూసుకుంటే ఒక కట్టర్ బార్ బ్లేడ్ మిగతా కంపెనీల్లో చూసుకుంటే ఇంచుమించు ఒరిజినల్ కంపెనీ కొనాలంటే 5,000-6,000 రూపాయలు మినిమం ఉంటుంది సార్, ఎంత ఎలాంటి కంపెనీ చూసుకున్నా. ఇప్పుడు డూప్లికేట్ పార్ట్ అది ఒక 3,000 రూపాయలు ఉంటే మన కంపెనీది ఒరిజినల్ పార్టే 3,400 రూపాయలకి మనం రైతుకి మన మిషన్ ఆపరేటర్కి అందించగలుగుతున్నాం. సో ఈ గ్యామ్ కంబైన్డ్ హార్వెస్టర్ అనేది అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరంగా ఉందని క్షేత్రస్థాయి అనుభవాలు నిరూపిస్తున్నాయి. అలాగే ఈ కంబైన్డ్ హార్వెస్టర్లను కొంతమంది రైతులు స్వయంగా కొనుగోలు చేసి బాడుగుకు తిప్పడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నప్పటికీ ఈ మిషన్ అనేది గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని రావికంపాడు గ్రామ రైతు ఆచంటి రవీంద్రబాబుది. దీన్ని ఇక్కడికి బాడుగు తిప్పడం కోసం ఇక్కడ తీసుకొచ్చారు. ఆర్థిక ఫలితాలు, ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి వంటి అంశాల గురించి ఇప్పుడు రవీంద్రబాబు ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అండి రవీంద్రబాబు గారు. అండి ఇప్పుడు మీరు గ్యామ్ కంబైన్డ్ హార్వెస్టర్ని వాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది 2వ సంవత్సరం అండి. ఎంత పెట్టి కొన్నారు దీన్ని? ఇది మేము తీసుకున్నప్పుడు 21 లక్షలు ఉందండి, ఇప్పుడు 23 లక్షలు అయింది.
అంటే మీరు గతంలో కూడా ఈ మిషన్లు వాడారా? మేము క్లాస్ హార్వెస్టర్ వాడామండి. దానికి దీనికి అంత తేడాలు కనిపిస్తున్నాయి మీకు? ఉన్నాయి. అంటే ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటున్నారు, 14 బస్తాల ట్యాంక్ అంటున్నారు, అలాగే పడిపోయిన చేను కోయటం కానీ బురద చేనులో నడవటం కానీ చాలా ఈజీ అంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలు అంటారు? వాస్తవం అంటే మేము ఆ బండి తోలిచ్చాము, ఈ బండి తోలామండి. అది బురద ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత బాగా బురద ఉన్న ఫీల్డ్లో బాగా దిగబడుతుండేదండి. ఈ బండి వచ్చి ఎటువంటి బురద ఫీల్డ్లో పంపించినా దిగబడిద్దనే భయం లేదు. పోతే ఒడ్లు బాగుండేది దీంట్లో మెయిన్. కొద్దిగా అది గంట బాగు కోసేదండి ఎకరం. ఇది 40 నిమిషాలు 45 నిమిషాలు కోసేస్తుంది ఎకరం. ఇంత ఫాస్ట్గా వెళ్తుంది, ఒడ్లు పోతున్నాయి ఏమైనా రైతులు ఫస్ట్లో భయపడ్డారు. దీంట్లో ఒడ్లు పోవటం ఏమీ లేవండి. మా ఆపరేటర్ కూడా సుఖం ఉందండి. దానికి 100 లీటర్ల కెపాసిటీ అండి, డీజిల్ కెపాసిటీ. చేను సగంలోకి వెళ్ళిన తర్వాత డీజిల్ అయిపోద్దని భయపడేవాల్సి వచ్చేది. ఏది నిండా పోసుకెళ్ళినా 10 గంటలకు పోసిన దీనికి 160 లీటర్ల ట్యాంక్ ఇచ్చారు. దీనికి ఒక రోజు పోసామంటే సాయంత్రం వరకు దానికి చూడాల్సిన పనే లేదు. రోజుకి ఎన్ని ఎకరాల్లోకి వస్తుందండి మీది? ఇది వేసవకాలం 24 గంటలు కూడా కోసామండి మేము. మొన్న ఎండాకాలం 24 గంటలు కోసాము. డీజిల్ గంటకు 8 లీటర్లు 7, 8 ఆ మధ్యలో తాగిందండి. 800 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది సుమారుగా ఎకరానికి. ఎంత బాడికి తీసుకుంటున్నారండి మీరు? మేము బాడుగా 2200, 2300 తీసుకుంటున్నాం. అంటే మన సీజన్లో అయితే క్లాస్ మిషన్ డిసెంబర్లో 3000, 3500 కూడా వసూలు చేశారు. అవునండి. క్లాస్ బండి 3200 వస్తే మేము 4000 దాకా ఇచ్చారండి రైతులు మాకు. ఎందుకని అంటారు అంత ఇచ్చారు? అంటే ఎందుకు ఇచ్చారంటే మాకు ఇది ఒడ్లు పోవటం లేదండి, ఫాస్ట్గా వెళ్తున్నాయి. అది 2 గంటలకు వస్తే ఇది గంట లోపలే వచ్చేస్తుంది, పడిపోయిన పొలం అయినా కానీ. సాధారణంగా ఈ ఖరీఫ్ పంటలు డిసెంబర్కు పూర్తవుతుంటాయి, అలాగే రబీలో పంటలు అనేవి మార్చి ఏప్రిల్లో పూర్తవుతుంటాయి. అయితే ఈ ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో ఈ ఫిబ్రవరిలో కోతలు జరగడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఇక్కడ కాలమాన పరిస్థితి అనేది విభిన్నంగా ఉంటుంది. సో రోజుకి సుమారుగా ఎన్ని ఎకరాలు అండి కోసేది? 8-9 ఎకరాలకు వస్తాం. సో 9 ఎకరాలు అంటే దాదాపుగా 20,000 వరకు మీకు చేతికి అందుతుంది. దాంట్లో ఒక 10,000 ఖర్చు అయిపోయినా డ్రైవర్లది డీజిల్ది మొత్తం 10,000 ఇన్కమ్ ఉండిద్దండి. సంవత్సరంలో సుమారుగా ఎన్ని నెలలు కోతలు జరుగుతూ ఉంటాయండి? 8 నెలలు ఉంటుందండి కోత. ప్రతి సంవత్సరం 8 నెలలు ఉంటుంది. అంటే మనం తిరుగుతూ ఉండాలి, ఏరియాని బట్టి వెళ్తూ ఉండాలి ముందుకి. ఒక్క వరే కాదు, దీంతో ఇతరత్ర పంటలు కోయచ్చు అని చెప్తున్నారు కదా? కోయొచ్చు అండి. తెల్లజొన్న, శనగ, మినుము, సోయాబీను, వరి కోసామండి మేము. ఇది కొని 2 ఏళ్ళు అయింది కదా, మీ యంత్రం పెట్టిన ఖర్చు వచ్చేసిందా? ఖర్చు అంటే వచ్చింది. సో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందండి మీకు? అంటే రిపేర్లు రావటం కానీ చాలా ముఖ్యం, అది చాలా ముఖ్యం. మీరు అడిగింది కరెక్ట్ అండి. ఫస్ట్ మెయింటెనెన్స్లోనే డబ్బులు మిగిలేది. ఏది డ్రైవర్కి రిస్క్ అనేది కూడా మెయింటెనెన్స్లోనే. దీనికి మేము ఇదివరకు వాడిన బండికి చూసుకుంటే మెయింటెనెన్స్ 0 అండి దీనికి. దానికి ఉదయాన్నే 2 గంటలు 3 గంటలు ఉదయాన్నే పొద్దున్నే లేచి 6 దగ్గర నుంచి 9 దాకా మెయింటెనెన్స్ చేయడమే సరిపోయేది. మట్టి తుడుచుకోవడం, గ్రీజ్ చేసుకోవడం, ఇట్లాంటి అంత పని ఉండేది. దీనికి ఏం లేదు, ఊరినే ఇంజిన్ ఆయిల్ చూసుకున్నామా, బండి తాళం తిప్పామా, ముందుకు వెళ్ళాము అంతే. దీనికి ట్రాక్లు కూడా లైఫ్ వస్తున్నాయండి. మా ఈ ట్రాక్లు వచ్చి కంపెనీతో పాటు వచ్చినండి 1700, 1800 గంటలు అయింది ఇప్పటికి. అయ్యే ట్రాక్లు ఉన్నాయండి బండికి. పనితీరు ఎక్కువ. రైతుకు నచ్చిందండి. ఎమ్మటే ఇంకొక బండి తీసుకున్నాను. ఇప్పుడు మనం కారంచేడు గ్రామంలో ఈ గ్యామ్ కంబైన్డ్ హార్వెస్టర్ వరకు వస్తున్న పొలంలో ఉన్నాము. ఇప్పుడు ఈ పొలం అనేది రాజేష్ గారిది. గత 4-5 నెలలుగా ఈ మిషన్ ఈ రైతు వాడుతూ ఉన్నారు. ఈయన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే అండి. సార్, మీరు గ్యామ్ మెషిన్ వాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్ బండి. ఆయిల్ మైలేజ్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది సార్ బండి. మీరు ఎప్పటి నుంచి ఈ కంబైన్డ్ హార్వెస్టర్లు వాడుతున్నారు వరి కోతలో? 2011 నుంచి వాడుతున్నాం సార్. స్వరాజ్ మిషన్ ఫస్ట్ స్టార్టింగ్ స్వరాజ్ తెచ్చాం సార్. తర్వాత కత్తర, తర్వాత క్లాసు మొత్తం కుబట మొత్తం అనేది తెచ్చాం సార్. అన్నీ కూడా బళ్ళు అన్నీ కూడా మనకి ఏం కిట్టుబడి అవ్వలేదు సార్. అవి ఇవాళ క్లాస్ ఉందంటే డీజిల్ వచ్చి గంటకు 10 లీటర్లు కావాలి సార్. రైతు దాంట్లోకి వెళ్తేనేమో టైం ఎక్కువ పడుతుంది అంటున్నారు, అది పడుతుంది సార్. ఇది ఎకరం 40 నిమిషాలు 50 నిమిషాలు కోతుంది సార్. స్పీడ్ కోతుంది, గంటకు వచ్చేమో 6-7 కాలుతుంది సార్. డీజిల్ కూడా బాగా తక్కువ తాగుతుంది సార్. బండి మెయింటెనెన్స్ లేదు సార్, మెయిన్ బాగుంది సార్ బండి. మీకు ఈ సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ అంటే సార్, మనం కంప్లైంట్ ఇచ్చాక 2-3 గంటల్లో దగ్గరకు ఉంటూ వచ్చేస్తున్నారు సార్. మనం ఎక్కడన్నా ఇప్పుడు 100-150 కిలోమీటర్లు ఉంటే అన్న టెక్నీషియన్ ఇచ్చి బస్కి ఇచ్చి ఏదో ఇచ్చి పంపిస్తున్నారు సార్. లేదా మన పార్ట్ పట్టుకెళ్ళి షోరూమ్ పట్టుకెళ్తే పార్ట్ టు పార్ట్ అన్నీ ఇచ్చేస్తున్నారు సార్. మా వాళ్ళు కూడా తీసారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3 బళ్ళు బుక్ చేయమంటున్నారు సార్ మా వాళ్ళు. అలాగే ఇప్పుడు యంత్రాన్ని వాడుతున్న రైతుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? దగ్గుబాటి ఉమా సుధాకర్ అండి. నమస్తే అండి. నా పేరు ఏర్లగడ్డ ఆంజనేయులు అండి.
ఇప్పుడు మీరు ఈ గ్యామ్ కంబైన్డ్ హార్వెస్టర్ వాడుతున్నారు కదా, ఎలా ఉందండి? మాకు బాగా ఉందండి. క్లాస్కి దీనికి ఒక గంటకి 10 నిమిషాల పైన తేడా వస్తుంది. కటింగ్లోకి వచ్చేటప్పటికి 10 నిమిషాలు. ఉదయం మంచు పూట కోసినా, సాయంత్రం తేమలో కోసినా కూడా గడ్డిలో మాత్రం గింజ తగలట్లేదు. ఇదిలింపులో బాగుంటుంది. గడ్డి గింజ పోవట్ల మీకు? పోట్ల. గతంలో ఎంత పోయేదండి? మినిమం ఒక ఎకరానికి వచ్చి 2-3 బస్తాలు కంటికి కాని రాకుండా వెళ్ళిపోతాయి. గడ్డిలో వెళ్ళిపోతాయి. 3 బస్తాలు? 2-3 బస్తాలు ఇంత వెళ్ళిపోతాయి. ఇదే ఇందుట్లో ఎక్కడన్నా ఒక గింజ కాని వచ్చిందని అసలు గింజలు కాని రావు. కోసిన గడ్డిని ఉపయోగించుకునే వీలుందా? గడ్డి కోసింది వీలుంది, కానీ కొంచెం చేంజ్ అయిందంటే కిందకి డస్ట్ పడుతుంది, దాని మీద గడ్డి పడుతుంది. ఒక్కోసారి 2 కలిసి వస్తున్నాయి. అది కూడా కరెక్ట్గా చేయగలిగితే కనుక ముందు డస్ట్ పక్కకు పోయేటట్టు చేస్తే ఇంకా నెంబర్ 1 గడ్డి బాగా ఉపయోగపడుద్ది. దానికి దీనికి గడ్డిలో చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎకరం గడ్డి ద్వారా ఇవాళ 7-8 వేల రూపాయల ఆదాయం రైతుకి. ఒక రకంగా చెప్పాలంటే వరిలో అంతకు మించిన లాభం లేదు. అంతకంటే లాభం లేదు లేండి. అది ఎట్లా చేసినా వ్యవసాయంలో నష్టం వస్తుంది. ఎకరానికి 5-10 వేలు నష్టం వస్తుంది. కాకపోతే పేకాడికి వెళ్ళినట్టుగా వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేస్తున్నాడు, అంతే తేడా ఏం లేదు. 50 నిమిషాలలో గంటలో పడింది అయితే 1 గంటన్నర. అదైతే క్లాస్ అయితే 2 నుంచి 2.5 గంట పట్టిద్ది. ఇది పడిపోయించేను కూడా గంటన్నరలో కోసేస్తుంది. గంట 20 గంటలు. ఖర్చు అనేది సగానికి సగం ఆదాయం, బాగా ఆదాయం వస్తుంది. వాళ్ళు 200 పిచ్చు అనుకుంటారు కానీ క్లాసు మీద 500 పిచ్చు పెట్టినా కూడా రైతుకి ఇదే ఆదాయం. అంజనేయులు గారు మీరు చెప్పండి, గతంలో తిరిగే యంత్రాలు చేను చుట్టూ తిరుగుతూ కోస్తూ ఉండేవి. ఇది ముందుకి వెనక్కి తిప్పి కోసే అవకాశం కనిపిస్తూ ఉంది, మీరేమంటారు? ఇది బాగుందండి. మొన్న మా పక్కన 3.5 ఎకరం కోసారు. నా పక్క చేను 3.5 ఎకరం. అది క్లాస్ అనుకుంటే కోసింది 2 గంటలు పట్టింది వాళ్ళది. నాది పడిపోయింది, వాళ్ళది పడిపోయింది. గంటన్నరకే అయిపోయింది, గంటన్నర లోపే అయిపోయింది. అది కటింగ్కి బాగుంది. తక్కువ టైంలో అయిపోతుంది, రైతుకి సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. విడిగా లోకల్లో 3500 కూడా తీసుకున్నారండి గంటకి. ఇక్కడ అన్సీజన్ కాబట్టి వాళ్ళ 2500-2200 తీసుకుంటున్నారు. అంజనేయులు గారు, అసలు ఖరీఫ్ సీజన్ అంటే మనం జూలై ఆగస్టు కట్ ఆఫ్ పెడతాం. మనకి నవంబర్ డిసెంబర్లో కోతలు వస్తాయి. ఇక్కడ ఏంటి ఫిబ్రవరి నెలలో కోతలు వస్తున్నాయండి. మేము లేట్ ఆగస్టులో నార్లు పోస్తాం, అందువల్ల మాకు లేట్ అయింది. లేట్ ఖరీఫ్ అంటారు మీరు? లేట్ ఖరీఫ్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో పోస్తాం. సెప్టెంబర్ 10 దాకా పోస్తాం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10-15 తారీఖుల దాకా పోస్తామండి. అంటే అక్టోబర్లో నాటుతారు? అక్టోబర్లో నాటుతాం, అందువల్ల లేట్ అవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంబైన్డ్ హార్వెస్టర్లలో ఈ గామ్ కంబైన్డ్ హార్వెస్టర్ అనేది రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్నట్లు సర్వత్రా మంచి స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యంత్రం వాడకం వల్ల ఎకరానికి 2 నుంచి 3 బస్తాల ధాన్యం అనేది రాలిపోకుండా, పొలంలో పడిపోకుండా కాపాడుకోవటం, అలాగే యంత్రం ఆపరేటర్కి కానీ అటు కొనుగోలు చేసిన పెట్టుబడిదారుకి కానీ వెసులుబాటుగా ఉండటం, మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉండటం అనేది అన్ని విధాలుగా కలిసి వచ్చే అంశం. ఇలాంటి ఆధునిక యంత్ర పరికరాలు మరిన్ని అందుబాటులోకి వస్తే రైతులకు శ్రమ ఖర్చు తగ్గడంతో పాటు సాగు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.